హే ఫ్రెండ్స్, కొత్త హీరోల్ని కొత్త టాలెంటర్స్ని సపోర్ట్ చేయడానికి మన దిల్ రాజు గారు స్టార్ట్ చేసిన కొత్త బ్యానర్ దిల్ రాజు డ్రీమ్స్ అనమాట. దీంట్లో ఈరోజు ఫస్ట్ సినిమా మన మార్కండేయ, దీనికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలామంది దీన్ని అయితే నాకు షేర్ చేశారు. దీన్ని రియాక్షన్ చేయి బ్రో, దీని మీద నీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి బ్రో అని చెప్పారనమాట. అండ్ విక్రాంత్ హీరో యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి కామెంట్లో వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ముందైతే మనం రియాక్షన్ చూద్దాం, నాకే విధంగా అనిపించింది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. లెట్స్ డైవ్ ఇన్. యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. మంచి శ్లోకంతో అయితే దీన్ని అయితే స్టార్ట్ చేశారు మనకి. మామూలుగా టాప్ నాకుందిగా బీజిఎం, మంచి క్వాలిటీలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ యొక్క సౌండ్ ఫీల్ కాండి. పోలీస్ డ్రెస్, దిల్ రాజు డ్రీమ్స్. వెనక పావును అబ్జర్వ్ చేశారా? వెనక స్కెలిటన్ కూడా ఉంది. బాగుంది భయ్య, ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా నేమ్కు తగ్గట్టే మార్కండేయ అని పెట్టి ఒక వేరే ప్రపంచంలోకి అయితే మనల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రేంజ్లో ఉంది. నాగబంధమా అది? అమ్మా, ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లో చూస్తుంటే ఒక ఫీల్ వస్తుంది, ఒక ట్రాన్స్ వస్తుంది, ఒక భయం కూడా వస్తుంది. ఆ మ్యూజిక్ ఎలా ఉంది అంటే లైక్ ఆ వరల్డ్లోకి అలా మనల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా చూడండి మీరైతే. భయం వేస్తుందమ్మా. మార్కండేయ ఎంత భయమైనా, గుండె ఆగిపోయేంత భయమైనా, నీ ఎదురుగా మృత్యు ఉన్నా వెనకడుగు వేయొద్దు నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే తనని మోటివేట్ చేస్తుంది. ఓయ్ బా, ఈ షాట్ మామూలు లేదుగా. హార్స్ వెనక ఇంకా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. గరుడా, వామ్మో, మొత్తం అస్థిపంజరాలు ఉన్నాయి. ఈ షాట్ అయితే అద్దిరిపోయింది భయ్య, చాలా బాగుంది. అందుకే దీన్ని రియాక్షన్ చేసేది నేను. ఒకసారి చూడండి, గదకే అసలు ఒక రకంగా ఉంది. గద కూడా బ్లాక్ గుర్రం. బో, అంత సోత్తంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా. మహాశివుడు ఎంట్రీ, క్లైమాక్స్ని ముందుగానే చూపించేశారు భయ్యో. చాలా చాలా బాగుంది నిజంగా. ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి నేనైతే. ఏదో నార్మల్ గ్లిమ్స్ అని చెప్పి ఓపెన్ చేసిన, కానీ ఈ రేంజ్లో ఉన్నాయండి విజువల్స్, శివుడిని చూపించేటటువంటి విధానం. వామ్మో, మార్కండేయ. విక్రాంతి న్యాస్ మార్కండేయ. ఎలా అనిపించింది? నాకైతే వేరే ప్రపంచంలోకి వెళ్ళిన అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మన సనాతన ధర్మాన్ని, మైథాలజీని టచ్ చేస్తూ ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందు ఏదో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగా అర్థమవుతుంది అనమాట. ఈ ఇయర్లోనే ఈ సినిమా అయితే ఉంది. నిజంగా భయ్య మామూలుగా ఉండదు. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ దీని గురించే మాట్లాడతారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఫస్ట్ ఏమో శ్లోకంతో స్టార్ట్ చేశారు, భయమైతుందమ్మా అనేటటువంటి దాంతో బ్లాక్ హార్స్ను చూపించుడు, ఆ తర్వాత మహాశివుని చూపించుడు. నిజంగా అప్పుడెప్పుడు అంజీ సినిమాలో చూసాం ఈ రేంజ్లో మహాశివుని, ఇప్పుడైతే ఇలా చూస్తున్నాం అనమాట. మరి ఎలా ఇది అనేటటువంటి సినిమా అయితే వెయిట్ చూడాలి. నాకైతే ఈ గ్లిమ్స్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, టైటిల్ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చింది, మ్యూజిక్ అయితే టాప్ నాకుంది, హీరో యాక్టింగ్ కూడా ఇరగదీయబోతుండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిల్ రాజు గారు గట్టిగా ప్లాన్ చేసిండు ఏదో, అది మట్టుకు అర్థమవుతుంది. ఫస్ట్ మూవీయే అంటే కొత్తగా స్టార్ట్ చేసిన బ్యానర్లో ఫస్ట్ మూవీయే ఈ రేంజ్లో వస్తే ఇక ముందు ముందు ఎలాంటి సినిమాలు వస్తాయి నా ఊహకే అందట్లా.